హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్ సెన్సేషన్ ఫ్రమ్ మలయాళం మూవీ ఇండస్ట్రీ. సో మంజుమెల్ బాయ్స్ గురించి డిస్కస్ చేద్దాం, మూవీ గురించి. సో ఈ మూవీ నేను యాక్చువల్లీ రిలీజ్ అయినప్పుడు చూశాను, ఎందుకంటే మా వైఫ్ మలయాళీ, మీ అందరికీ తెలుసు. ఆమె రిలీజ్ అయిన మూవీస్కి ఆమె సినిమాలకు కూడా చాలా బాగా చూస్తుంది. సో చెప్పింది మంజుమెల్ బాయ్స్ అని ఒక మూవీ రిలీజ్ అయింది, వెళ్దామని చెప్పి. నాకు అసలు నేను ట్రైలర్ కూడా చూడకుండా థియేటర్లో వెళ్ళి కూర్చొని సినిమా చూశాను. సో అప్పుడే నేను రివ్యూ ఇచ్చేవాడిని, కానీ నా పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ చేయడం కొంచెం డిలే అయింది. బట్ ఎస్, మంజుమెల్ బాయ్స్ చూశాను అండ్ ఇందులో రివ్యూ ఇస్తాను, ప్లస్ కొన్ని స్పాయిలర్స్ కూడా చెప్తాను, ఎందుకంటే రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది అండ్ తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. బట్ ఈ స్పాయిలర్స్ కూడా మీరు డాట్స్ కనెక్ట్ చేయాలంటే మూవీ చూడాల్సింది. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మూవీ మొత్తానికి చూస్తే ఒక సూపర్బ్ మూవీ. డెఫినెట్గా మనకి ఇలాంటి మూవీస్ థియేటర్లోనే చూడాలి, అండ్ థియేటర్లోనే చూస్తేనే ఆ మజా ఏదైతే ఉందో అది వస్తుంది. అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్, చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ రియలీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. సో ఏం జరిగింది, ఆ ట్రూ ఇన్సిడెంట్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ బెటర్ మీరు మూవీ చూసే ముందు ఆ ట్రూ ఇన్సిడెంట్స్ చూడకండి, మూవీ చూశాక చెక్అవుట్ చేయండి, అప్పుడు చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో నేను మూవీ 2 times చూసాను కాబట్టి నా అబ్జర్వేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఆ అబ్జర్వేషన్స్ అన్నీ చెప్తూ ఉంటాను. అది మీరు మూవీ చూసాక బాగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు స్పాయిలర్స్ కైండ్ ఆఫ్ థింగ్ వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడే వీడియో ఆపేసి వెళ్ళిపోండి, సినిమా చూసాక వచ్చి చూడండి. నాకు వ్యూస్తో సంబంధం లేదు, చాలా రోజులైంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అండ్ మీకు ఇది ఇంట్రెస్టింగ్గా కనెక్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ మూవీ ఓపెన్ అయ్యేటప్పుడు ఏదైతే ఉందో ఒక క్యారెక్టర్స్ అంతా ఇంట్రొడక్షన్ అవుతూ ఉంటుంది. అండ్ మన శోభిన్ షాయర్ అందరికీ అదే కుట్టన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాడు. అది అందరికీ అన్నం వడ్డిస్తూ ఉన్నప్పుడు మన సుభాష్ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉందో ఆ పిట్లో పడిపోతాడు కదా, వాళ్ళమ్మ ఫస్ట్ అడుగుతుంది, మా వాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అంటే డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడ, అంటే జాగ్రత్త మా వాడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది వాళ్ళమ్మ. అక్కడ ఒక కైండ్ ఆఫ్ మెటాఫర్ ఇచ్చినట్టు అవుతుంది మనకి. సో మనవాడు చూసుకుంటూ ఉంటాడు అతన్ని, ఫ్రెండ్ని. సో అక్కడ కనెక్ట్ అవుతుంది, అంటే చూసుకొని ఆమె అక్కడ చెప్పడం అండ్ సినిమా మొత్తం చూసుకుంటూనే ఉంటాడు. అది ఒకటి చాలా రియల్గా నాకు కనెక్ట్ అయింది. అంటే స్టార్టింగే చెప్తుంది వాళ్ళ అమ్మ చూసుకోండి అని చెప్పి. సో సెకండ్ వచ్చేసరికి మనకి సినిమాలో ఒక సింగిల్ టేక్ ఉంటుంది, ఫెంటాస్టిక్ సింగిల్ టేక్. అది వీళ్ళందరూ ట్రిప్కి వెళ్దాం కొడైకెనాల్ అనుకున్నప్పుడు ఒక బస్ వచ్చి ఆగుతుంది. ఆ బస్లో నుంచి గ్యాంగ్ దిగుతారు, వాళ్ళు అలా నడుచుకుంటూ ఫుట్బాల్ తన్నుకుంటూ, లేకపోతే పిల్లలు అక్కడ వాలీబాల్ ఏదో ఆడుతున్నప్పుడు తన్నుకుంటూ స్ట్రైట్గా వెళ్ళి ఒక చోట కూర్చొని మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు శోభిన్ షాయర్ బయటకు వస్తాడు. ఆ సింగిల్ టేక్ అయితే సూపర్గా చేశారు, ఎక్కడ మిస్ఫంక్షనాలిటీ కనిపించదు మనకు, అంత సింగిల్ టేక్లో నీట్గా అవుతుంది. ఒక 1 minute షాట్ అనుకుంటే, లేకపోతే మంచి షాట్ అది. ఆ సింగిల్ టేక్ మనకు ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నాకు ఆ టేక్ అయితే చాలా బాగా నచ్చింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి మనం ఆ మూవీ చూస్తున్నప్పుడు. ఇలాంటి టేక్స్ చూస్తున్నప్పుడు చాలా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అందరూ కనిపిస్తారు, వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చేస్తారు, ఆర్టిస్ట్ అందరూ పర్ఫెక్ట్గా చేస్తారు, ఎక్కడ మీకు ఆర్టిఫిషియల్గా కనిపించదు. సో ఈ ట్రిప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ సుభాష్ చెప్పేస్తాడు, నేను రాను రాబోయ్ వెళ్ళిపోండి అని చెప్పి డినై చేసేస్తాడు. అక్కడ డినై చేసినోడిని మన మెయిన్ క్యారెక్టర్ శోభిన్ వెళ్ళి తీసుకొస్తాడు. ట్రిప్ రా అని చెప్పి ఇంటికి వెళ్ళి తీసుకొస్తాడు. సో అక్కడ రెస్పాన్సిబిలిటీ పడుతుంది. మళ్ళీ ఇక్కడ సుభాష్ పిట్లో పడిపోయినప్పుడు చెప్తాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమని చెప్పాలి అని చెప్పి. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సుభాష్ ట్రిప్కి వచ్చేయడానికి అదొక కనిపిస్తుంది మనకి, మెటాఫర్ కైండ్ ఆఫ్ థింగ్. రెండు, వీళ్ళు ట్రిప్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు. ట్రిప్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు పళని టెంపుల్ దగ్గర ఆగుతారు. సుభాష్ పైకి వెళ్ళడానికి డినై చేస్తాడు, నేను రానరా వెళ్ళండి, మీరు వెళ్ళి చూసేసి రండి అని. సో ఎందుకు డినై చేస్తాడు, అసలు గాడ్ అంటే ఏంటి అన్నప్పుడు, గాడ్ అంటే ఏంటి, ఒక లైట్ వస్తుంది కదా, ఆ లైటే గాడ్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, ఫ్రెండ్స్ మధ్య, సుభాష్కి ఇంకో ఫ్రెండ్కి. అండ్ దాన్ని మనం సుభాష్ పిట్లో పడిపోయినప్పుడు చూపిస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ లైట్ థింగ్ ఏదైతే ఉందో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా చాలా డాట్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే పడిపోతాడో పిట్లో, కరెక్ట్గా ఇంటర్వెల్ పడుతున్నప్పుడు కూడా చెప్తాడు, మంజుమెల్ బాయ్స్ టైటిల్ పడేటప్పుడు ఆ రాక్ మీద రాస్తున్నప్పుడు 2006 కూడా రాయ్ అని చెప్పడం, పడిపోవడం ఒక్కటేసారి జరుగుతుంది. అండ్ ఈ ట్రాన్సిషన్ చూడండి, మనకి ఇంటర్వెల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఇంటర్వెల్ ఓపెన్ అవుతున్నప్పుడు సుభాష్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సుభాష్ ఎట్లా బిహేవియర్ ఉండేది చిన్నప్పటి నుంచి,
సుభాష్కి అండ్ సీజుకి ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండేది, అది చూపించుకుంటూ వస్తారు. ఇంటర్వెల్ ఓపెనింగ్ మనకి డైరెక్ట్ కనెక్ట్ చేయరు. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నప్పుడు ఎలా ఆడేవాడు, ప్రాంక్ చేయడం ఎలా చేసేవాడు, అలా చూపించుకుంటూ వచ్చి ఒక్క స్విమ్మింగ్ పూల్ షాట్ ఉంటుంది. సుభాష్ ఆ స్విమ్మింగ్ పూల్లో దూకే షాట్ని ఎడిట్ అక్కడ కట్ చేసి ఇక్కడ పిట్లో పడేది చూపిస్తారు. ఆ ఎడిట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అండ్ ఎడిటర్ ఎవరో హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆ ఎడిట్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా నీట్గా అనిపించింది. అండ్ అదే కాకుండా చాలా ఉంటాయి ఈ స్విమ్మింగ్ షాట్ కానీ చాలా నీట్గా ట్యాకిల్ చేశారు మూవీ మొత్తం. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో బయటికి తీసేటప్పుడు గునా మూవీ సాంగ్ వేసి ఆడియన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ టైం చూసినప్పుడు సినీపోలిస్ మల్కాజ్గిరిలో చూశాను, అప్పుడు ఆడియన్స్ అయితే సూపర్ నాన్ స్టాప్ క్లాప్ చేశారు. అండ్ సెకండ్ టైం చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్, ఇంటెన్సిటీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. సో దట్స్ ఆల్. నాకైతే మూవీ ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. అండ్ మంజుమల్ బాయ్స్ తెలుగులో పక్కా రిలీజ్ అవుతుంది, అప్పుడు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో చూడగలిగితే థియేటర్స్లో చూడండి. అండ్ మలయాళంలో కూడా నిన్న నేను వెళ్ళినప్పుడు అందరు తెలుగు ఆడియన్సే, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అది నేనేమన్నా మంచి మంచి పాయింట్స్ ఏమన్నా మిస్ అయ్యాను అనిపిస్తే ఒకవేళ మీరు మూవీ చూస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మూవీ ఒకటి మనకి 16:9 ఫ్రేమ్ రేషియోలో ఉండదు, ఎందుకో తెలీదు. మూవీ మనం ఎడ్జెస్ కట్ అయిపోతాయి, మరి అది వాళ్ళు ఏ రేషియోలో తీసారో ఆ రేషియో డిఫరెన్సెస్ నాకైతే కొంచెం అర్థం కాలేదు. బట్ మూవీ అయితే మీరు ఫుల్ స్క్రీన్ రేషియోలో చూడలేరు, 16:9 మనం రెగ్యులర్గా చూసే రేషియోలో అయితే చూడలేరు. అదొకటి. ఎక్స్ట్రాడినరీ మూవీ. అండ్ ఇలాంటి మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ మూవీ చూశాక మీరు రియల్ లైఫ్లో వాళ్ళ ఇల్లు చూపిస్తారు, అతనికి వచ్చిన అవార్డు చూపిస్తారు, అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి, చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.